నాలో ఉన్న ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. అదేమిటంటే, గాడ్ విల్ నెవర్ బిగిన్ ఎనీథింగ్ బిఫోర్ ఇట్స్ ఫినిష్డ్. దేవుడు దేనిని కూడా ముందు ముగించకుండా ఆయన ప్రారంభించడం. ఇంత పాట మరొకసారి పెట్టండి. ముగించకుండా ఆయన ప్రారంభించడు ఏదైనా సరే. గాడ్ విల్ నెవర్ బిగిన్ ఎనీథింగ్ బిఫోర్ ఇట్స్ ఫినిష్డ్. పాటరా చరణం పెట్టు. నా కొరకు అన్నీ చేయువాడు, చేసి ముగించువాడు. ఇంకా చెప్పాలంటే, నా కొరకు అన్నీ చేసినవాడు, చేసి ముగించినవాడు. నా బరువు నా బాధ్యత. ఆ కారణం చేత అన్నీ చేసినవాడు ఆయన, చేసి ముగించినవాడు. ముగించిన తరువాతే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఏది అవసరమో, ఏది కావాలో, ఏ విషయం మన ముందు ఉందో, భవిష్యత్తులో ఉందో, మనకి ఇప్పుడు కనబడడం లేదు, కానీ దాన్ని అంతా ఆయన చేసి ఉన్నాడు, పూర్తి చేసి ఉన్నాడు. సమాప్తమైనది అని పలికినవాడు ఆయన. సమాప్తం చేసినవాడు, సమాప్తం చేసి మొదలుపెట్టినవాడు. మనం ఏదైనా నవల, పుస్తకం, ముఖ్యంగా ఫిక్షన్ చదువుతూ ఉంటే చాలామంది, నాకు తెలిసిన వారు చాలామంది చేసే పని, పుస్తకం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఒకవేళ మిస్టరీ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా టెన్షన్ గురి చేసే సబ్జెక్ట్ అనుకోండి, ఆ నవల సాగుతూ ఉంటుండగా చాలామంది నాకు తెలిసిన వారు, నేను చాలాసార్లు చేశాను ఆ పని, మొదలుపెట్టిన తర్వాత కొంతసేపటికి ఒత్తిడి వస్తుంది, టెన్షన్ వస్తుంది. ఇదేమవుతుంది, ఏమవుతుంది, ఎవరు ఏమవుతారు. దాంతో చాలామంది చేసే పని అందరికీ లాస్ట్ పేజీకి వెళ్ళిపోయి ముగింపు ఎలాగుంటుందో చదివేస్తారు. ముగింపు ఎలాగుంటుందో చదివేస్తే మనసుకు ఊరట, హార్ట్ అటాక్ రాదు, టెన్షన్ రాదు, బీపీ రాదు. ఎందుకనంటే మధ్యలో ఈ హీరో కానీ, హీరోయిన్ కానీ, లేకపోతే ఇందులో పాత్రలు రకరకాల పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పటికీ ముగింపు అలాగ అవుతుంది కదా. ఇది ఎంత ఏం జరిగినా పర్వాలేదు, ఎందుకంటే ముగింపు మనకి తెలుస్తుంది కాబట్టి. మధ్యలో ఆ పాత్రలు ఎన్ని పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పటికీ మనకు అంత ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే, ఆ మధ్యలో జరుగుతున్న సంఘటన విషయాలు చూస్తే మనకి స్ట్రెస్ లేకుండా చదవడానికి వీలవుతుంది. కొంతమందికి అయితే అలా కాదు, ఆ స్ట్రెస్ గుండా వెళ్ళాలని ఆశిస్తారు. అది మీ కర్మ, అది మీ ఇష్టం, కానీ మీరు అనుభవించండి. కానీ చాలా వరకు మామూలుగా సామాన్యులైన వారు, నాకు స్ట్రెస్ వద్దు, ఏదైనా పుస్తకం చదివినా, ఏదైనా సినిమా చూసినా, ఏదో కాలక్షేపం సరదాగా హాయిగా చూడడం కోసం తప్ప మొత్తం దానితో పాటు ఆ ఒత్తిడి గుండా వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు సీరియల్స్లో అది లేదు. మనకి సీరియల్స్ చివరి ఏమిటో మనకు తెలియదు, ఎందుకంటే అది ముగింపు కలిగి మొదట రాయడం లేదు. వాళ్ళు ఏమిటో జరుగుతూ ఉంటుండగా రాస్తున్నారు, కానీ ఎప్పుడేమవుతుందో తెలియదు, ఏ పాత్ర ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ముగింపు అవుతుందో కూడా మనకి తెలియదు. మా తరం దాటిపోయి, డానీ తరం దాటిపోయి, జోయి తరం దాటిపోయి కూడా ఇంకా అదే సీరియల్, అదే పాత్రలు, అదే మనుషులు, యాక్టర్లు మారిపోవచ్చును, కానీ స్టోరీ కంటిన్యూ అవుతుంది. కానీ ఒక అర్థం లేని స్టోరీ అవుతుంది. సాధారణంగా ఎవరైనా సరే ఒక నవల ఏదైనా రాసినప్పుడు, ఏదైనా సృష్టించినప్పుడు జరిగేది ఏదైనా అంతం వారి బుర్రలో ఉంటుంది. దాని దగ్గరికి ఇదంతా కూడా చూసుకొని అల్లుకొని వెళతారు అని మనవి చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు చూసినట్లయితే, దేవుని గురించి చెప్పండి మాట మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆది అంతమై ఉన్నాడు. కొన్ని వచ్చిన భాగాలు త్వరగా చూద్దాం, మనకు తెలిసినవే, కానీ ఒకసారి జ్ఞాపకం చేసి గబగబా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. నేను చెప్పాలని అనుకున్న విషయం చాలా చిన్నది కనుక వీళ్ళని త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి 2 వారాల నుంచి మాట్లాడలేదు కాబట్టి మరి ఈ వారం అంతా మాట్లాడాలి, వదిలేండి. 8వ వచనం, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆల్ఫాయు ఒమేగాయు నేనే. ఏది చెప్పలేదు, నేను రెఫరెన్స్ చెప్పలేదా? ఆహా, అది చాలా బాగుంది. అయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం.
ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చెబుతున్న మాట, నేను ఆల్ఫా ఒమేగా, నేనే అన్నప్పుడు ఏమయ్యా కూర్చో ఎత్తి కూర్చోండి. పాసా, ఫోనా, 2, 1 ఫోన్ అంత ముఖ్యమైన పనా? మోదీ ఫోన్ చేశారా? ఈ మధ్య చంద్రబాబు ఫోన్ చేస్తాడు ఎక్కువ మాకు. మీకు మోడీ చేశాడేమో. ఫోన్ అయిపోయి లోపల రాకండి, బయట కూర్చోండి. దేవుని ప్రజలకు దేవుని సన్నిధిలో భయం లేదు. భయం లేని కూడా బజార్లో గుడ్డెట్టింది. అలా ఉంది మన పరిస్థితి. దేవుని శక్తి, దేవుని ప్రభావం మనకు కనబడితే బాగుండు. గజ వణుకుదాం. ఆల్ఫాయు ఒమేగయు నేనే అంటే దాని అర్థం ఏటమ్మా? ఆయన దగ్గర నేర్చుకున్నాను. తప్పు, రాంగ్. ఇప్పుడు చెప్పండి, ఆల్ఫాయు ఒమేగయు నేనే అంటే అమ్మా ఏటమ్మా? నాకు దాని అర్థమే చెప్తున్నారు. దాని అర్థం ఏమిటి? దాని అంతరార్థం ఏమిటి? ఆల్ఫాయు ఒమేగయు నేనే అమ్మా ఏంటండి? అది తెలుగులో తర్జుమా. అది ఆ కింద ఫుట్ నోట్లో ఉంది. అది నాకు తెలుసు, మీకు తెలుసు. ఇంకా అదే చెప్తున్నారు మీరు అందరూ. అది తప్పు అని చెప్తున్నాడు. తప్పు అని చెప్పిన వాళ్ళు అదే చెప్తారు. ఎందుకు నాకు అర్థం కాదు. తప్పు ఆన్సర్ని 10 సార్లు చెప్తే కరెక్ట్ అయిపోద్దా? చెప్పండి. తప్పు ఆన్సర్ 10 మంది చెప్తే కరెక్ట్ అయిపోద్దా? డెమోక్రసీలో అయిపోవచ్చేమో. ఆల్ఫాయు ఒమేగయు నేనే, అదే చెప్తా. అది తప్పు అంటాను నేను. అమ్మా అదే కదా నేను చెప్తా, అదే కదా. అది తప్పు అంటున్నాను నేను. ఆల్ఫాయు ఒమేగయు నేనే. ఈ 2 రోజులు మీటింగ్స్కి వచ్చిన వారైనా కొంచెం ఆలోచిస్తారనుకుంటున్నాను నేను. ఆల్ఫాయు ఒమేగయు నేనే అంటే దాని అర్థం ఏమిటి? నేనే మీ క్లూ. నేనే. అమ్మయ్య విమలకు అందింది. ఇందాకే చెప్పారా? నాకు చెవుడు వచ్చేది. ఆల్ఫాయు ఒమేగయు నేనంటే ఇంకొకడు లేడు. ఐ ఆమ్ ది ఓన్లీ వన్. నేనే ద బిగినింగ్ అండ్ ది ఎండ్. ఆదియు అంతము నేనే. ఐ ఆమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా, ద బిగినింగ్ అండ్ ది ఎండ్ సేస్ ద లార్డ్ గాడ్. ఐ ఆమ్ ద వన్. తెలుగు తర్జుమాలో చూసినప్పుడు అంటాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడను నేనే. ఇంగ్లీష్ ఇంకా స్పష్టంగా ఉంది అదే మాట. కానీ ఐ ఆమ్ ద వన్ హూ ఈజ్, నేను ఎవరిని అనగా ఇంతమంది ఉన్నవాడను. హూ ఈజ్, హూ ఆల్వేస్ వాజ్, ఎల్లప్పుడూ ఉన్నవాడను. హూ ఈజ్ స్టిల్ టు కమ్, ఉన్నవాడను, రాబోవువాడను, తర్వాత ఎల్లప్పుడూ ఉన్నవాడను. అన్ని కాలాల్లో కూడా ఉన్నవాడు ఆయన. ఇంకా నువ్వు రాబోవాడు కూడా ఆయనే. గతంలో ఉన్నవాడు హూ ఈజ్ అండ్ హూ వాజ్ అండ్ హూ యూస్ టు కమ్. దేవుడు ఆల్ఫా ఒమేగా. ఈ ఆల్ఫా ఒమేగాని ఎప్పుడు ప్రకటించాడని ఆలోచన చేస్తే మనము పుట్టక ముందు, మనం ఈ లోకానికి రాకముందే ఆయన ప్రకటించిన మాట. ఆయన ఆది అంతం. తర్వాత ఈ దేవుడు మన ఎడల శ్రేష్టమైన తలంపు కలిగి ఉన్నవాడు, మంచి ఆలోచన కలిగి ఉన్నవాడు, ఆది అంతమైన వాడు, మన మేలు కొరకు ఉన్నవాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇది చూడండి, ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు. గడిచిపోయిన కాలంలో మాట్లాడుతున్నాడు.
భూతకాలమందు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు చెప్తున్నాడు. నిన్ను గురించి, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. యాంప్లిఫైడ్ తర్జుమాలు అంటాడు ఇంగ్లీష్లో, ఫర్ ఐ నో ద థాట్స్ అండ్ ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. దీని గురించి ఉద్దేశం అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో చూస్తే యాంప్లిఫైడ్ తర్జుమాలో దాన్ని ఇంకా పెద్దది చేసి చెప్తున్న మాట ఏదనగా, ఫర్ ఐ నో ద థాట్స్ అండ్ ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. నీ గురించిన ఆలోచనలు, నీ గురించి సంకల్పాలు, ప్లాన్స్ నాకు ఉన్నాయి, ప్రణాళికలు నాకు ఉన్నాయి. అవి నేను ఎరుగుదును. దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఈ ప్రణాళికలు మన గురించి ఆయన ముందుగానే, వాడు గుర్తుపెట్టుకోండి, మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మన గురించి ఆలోచిస్తారు. మన పుట్టిన స్వరూపాన్ని, రూపాన్ని బట్టి, లేకపోతే ఇంకా జ్యోతిష్యం, జాతకాలు నమ్మి ఆ గడియ వేళ అన్నీ చూసుకొని దాని ప్రకారంగా వారి భవిష్యత్తు ఆలోచిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు క్రైస్తవులైనా సరే ఉన్నారు, తెలుసును. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏదనగా మనం గమనించవలసింది, మనం పుట్టక ముందే, ఫర్ ఐ నో ద థాట్స్ అండ్ ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ సేస్ ద లార్డ్. మీ గురించిన ఆలోచనలు, ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను, అవి నేను ఎరుగుదును. ఐ నో, నాకు తెలుసును. దేవుడు వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరి గురించిన ఆయన యొక్క ప్రణాళిక, ఆలోచన ఆయనకు తెలుసును అని చెప్పి, అవి రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అవి రాబోవు కాలములో మీలో నిరీక్షణ, ఆశ, హోప్ క్రియేట్ చేయడం కోసం ముందుగానే చెప్తున్నాడు. మీ గురించి నా తలంపుల, ఆలోచనలు, మీ గురించి నా యొక్క ప్లాన్స్ అన్నీ కూడా మీకు హానికరమైనవి ఎంత మాత్రము కూడా కావు. అవి సమాధానకరమైన ఉద్దేశములే తప్ప మీ ఎవరి గురించి హానికరమైన ఆలోచన నాకు లేవు. మీ ఎవరి మీద వ్యతిరేకత నాకు లేదు. మీకు క్షేమాన్ని కలిగి చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మేలు చేసే ఆలోచనతోనే ఉన్నాను. ఇది ఎప్పుడు అనంటే, మీకు ఇది ఎందుకు చెప్తానంటే, భవిష్యత్తులో మీకు ఆశ కలగడానికి, మీరు ధైర్యంతో ముందుకు సాగడానికి. ఇంత చిన్నారి సాక్ష్యం ఎప్పుడు చెప్పదు, కానీ చెప్పిన సాక్ష్యం 3 సార్లు చెప్పింది. ఎందువలన అంటే ధైర్యం కోల్పోయింది. నా అక్క లేదు, కానీ అక్కల గురించి 3 సార్లు. కానీ ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు ఆ రకంగా బాధ మనకు ఉంటుంది. నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేయగలరు లేరు, భవిష్యత్తు ఏమిటి? ఇంతవరకు ఎక్కడెక్కడ చదివించాను, వైజాగ్లో చదివించాలి, కార్పొరేట్ కాలేజీలో చదివించాలంటే వారి ఫీజులు, వారిని పోషించాలి. ఎవరు పోషించాలి? పిల్లలు కాదు, ఆ సంస్థను పోషించాలి. రకరకాల ఫీజులు వసూలు చేసి లక్షలాదిగా కట్టవలసిన పరిస్థితులు నేను ఎలా చేస్తాను అనే భయం. అదే అక్క ఉండుంటే నాకు భరోసా ఉంది, ఇచ్చింది లేదు. కానీ మనవి చూస్తున్నాను, అక్క కంటే, మన తల్లిదండ్రుల కంటే, మన బంధువుల కంటే మనకు సన్నిహితమైన వాడు, మన అధికంగా ప్రేమించిన వాడు, ఏ స్వార్థము లేనివాడు, మన నుండి ఆయన ఆశిస్తుంది మన మేలే తప్ప, మన ఆశీర్వాదమే తప్ప, మన నుండి ఏదో రాబట్టుకోవాలి అని ఆశ ఉన్నవాడు కాదు. అగాపే ప్రేమ, అవతల వ్యక్తి యొక్క అత్యంత మేలును కాంక్షించే ప్రేమ కలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆ ప్రేమలో ఇంకోటి మీరు గమనించవలసిన విషయం ఏదనగా, ఏ బదులు ఆశించని ప్రేమ అనడం తప్పు. అది కాదు, సరైనది కాదు. వాక్యం అనేది లేదు. మనం కల్పించుకొని సులువుగా పెట్టేసుకున్నాం. ఆయన ప్రేమిస్తాం, మనం ఊరిని అనుభవించాలని అనుకుంటాం, కానీ ఆయన బదులు ఆశిస్తున్నాడు. ఆయన కోరేది ఏదనగా మనం మన జీవితాలను ఆయన సమర్పించి ఆయన చిత్తానుసారంగా జీవించాలి, ఆయనకి లోబడాలి, ఆయన చేసిన కార్యానికి మనం స్పందించాలి. శిలువలో మరణించాడు మానవ జాతికి అందరికీ రక్షణ. కానీ ఎవరికి రక్షణ? మానవ జాతి అందరికీ కొరకు చేశారు. కానీ కార్యం ఎవరైతే ఆయన ఎదుకు వస్తారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ, వారి దేవుని పిల్లలు అయ్యే అధికారం వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం స్పందించాలి.
దేవుని చిత్తానికి మనం స్పందించవలసిన అవసరం ఉంది. అంటున్నాడు, ఫర్ ఐ నో ద థాట్స్ అండ్ ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ సేస్ ద లార్డ్. థాట్స్ అండ్ ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్. అండ్ ప్లాన్స్ ఆలోచన ఏమిటనగా మనకి క్షేమము కొరకు, అండ్ పీస్, సమాధానం. దేవుని బిడ్డలమైన మనము ఆయన కోరేది ఏదనగా మనకి క్షేమాన్ని కోరుతున్నాడు, మన వెల్ఫేర్ కోరుతున్నాడు ఆయన. ఇంతకంటే మన వెల్ఫేర్ కోరిన వాడు ఇంకెవడు ఎక్కడ లేరు. ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడికి మనకి ఏదైనా ఇచ్చినా ఏమిటి వారు కోరేది? బోల్డ్ చాలా ఉన్నాయి విషయాలు, అవన్నీ వివరిస్తే రాజకీయ ప్రసంగం అయిపోద్ది వేళ. చాలా విషయాలు. మనకి ఇస్తున్నది రూపాయి, దోచుకుంటుంది లక్షలాదిగా. మన ఒక్కరినే కాదు, మొత్తం సమాజం అంతటి దోచుకునే పరిస్థితులు మన దేశం మందు మనం చూడవచ్చును. అయితే అంటున్నాడు, ప్లాన్స్ ఫర్ యువర్ వెల్ఫేర్. కనుక ప్రభుత్వ వెల్ఫేర్ లేదా పార్టీల వెల్ఫేర్ కాదు మనకు కావాల్సింది. మన వెల్ఫేర్ చూసుకునేవాడు ఎవరు? ఆది అంతమైన వాడు, సమస్తము చేసి ముగించిన వాడు. పీస్, సమాధానం. సమాధానం ఎలాంటి సమాధానం? మన బ్యాంకులో ఒక డబ్బులు ఉంటే, మన హామీలు భరోసాలు సమృద్ధిగా ఉంటే సమాధానం కలిగి ఉంటాం. కానీ మనకి ఏ రకమైన భరోసా మనకు లేనప్పుడు, లోటు ఉన్నప్పుడు, లేమి ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, తర్వాత భోజనం ఎలా చేస్తామని తెలియని విపత్కర పరిస్థితులు ఉంటే మళ్ళీ ఫీజు ఎలా కట్టగలం, రేపు వైజాగ్ వెళ్ళగలను, ఛార్జీలను పెట్టుకోగలనా అనుకున్న అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే లోపల ఎలా ఉంటుంది? కలవరం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏదనగా, నేను మీకు సమాధానం ఇస్తానంటున్నాడు. నూతన బదులు చూస్తే సమాధానం ఎలాంటిదనగా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. మన జ్ఞానాన్ని అనుసరించి ఆలోచిస్తే సమాధానం ఉండడానికి వీల్లేదు. కానీ మనలో చాలామంది ఆ సమాధానం లేని స్థితిలోనే మనం కొనసాగుతూ ఉన్నాం. మనలో చాలామందికి సమాధానం లేదు, లోపల పీస్ లేదు. ప్రతి దాని గురించి అలజడి, అల్లకల్లోలం, ఆతృత, ఆందోళన. ఇది ఎలాగో అది ఎలాగో ఇది ఎలాగో అని చింత వర్రి, విపరీతమైన వర్రి. ఆ విపరీతమైన వర్రి మనల్ని కృంగదీస్తుంది, మనల్ని పాడు చేస్తుంది, మనకు బాధ కలిగిస్తుంది. మనకి మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఒకసారి వైజాగ్ నుంచి పాలకొండ బస్సులో వస్తూ ఉంటే, మరి ఊరి పేరు నాకు గుర్తులేదు కానీ ఒకతను ఇలా పక్కన కూర్చున్నాడు. బయలుదేరిన దగ్గర నుంచి అనుకుంటున్న సంఖ్యలో లేకపోతే ఏదో ఊరు దిగాలి, పాలకొండ బస్సు ఎక్కడ తన ఖచ్చితంగా తెలుసుకున్నాడు. పాలకొండ బస్సు సంఖ్యల మీదకి వెళ్తుందని తెలుసుకున్నాడు. కానీ తన సమస్య ఏమిటంటే సంఖ్యలు ఎక్కడో తెలియదు తనకి. బస్సు ఎక్కాడు, నా పక్కన కూర్చున్నాడు. ఇది సంఖ్యలు వెళ్తుంది కదండి, సంఖ్యలు వెళ్తుంది. మరి దీన్ని పాలకొండ ఉందంటే, పాలకొండ అంటే సంఖ్యలు దాటే పాలకొండ వెళ్తుంది. అది అయిపోయింది. నిజమండి, పాలకొండ వెళ్తుందండి. పాలకొండ అంటే సంఖ్యలు ముందు, సంఖ్యలు దాటిన తర్వాత పాలకొండ అండి, పాలకొండ దాటిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కాలండి అని 4-5 ప్రశ్నలు. లేదయ్యా, పాలకొండ ముందే సంఖ్యలు కాదు. ఆ ప్రశ్నలు అంత ప్రశ్నలు కాదు, ఎక్కడ సంఖ్యలు దిగినంత ప్రశ్నలు. బస్సు ఆగి బ్రేక్ వేస్తే చాలు డ్రైవర్, సైకిల్ వచ్చామండి. బ్రేక్ వేస్తే సంఖ్యలు, హార్న్ కొడితే సంఖ్యలు, టర్నింగ్ తిరిగితే సంఖ్యలు. చివరికి ఏమైంది, అతను విసిగిపోయాడు, నన్ను విసిగించాడు. నా బొరపించగలిగిన పని అయింది. ఆతృత, ఆందోళనతో మనం ఉన్నప్పుడు మనం విసిగిపోతాం, మన చుట్టూ ఉన్న వారిని కూడా విసిగించేస్తాం, వాతావరణంతో అల్లజడి చేసేస్తాం. ఏమాత్రం కూడా శాంతి, నెమ్మది ఉండదు. దానికి కారణం ఏమిటి? ఎలాగు ఏం జరుగుతుందని. కానీ చివరికి ఇది ఇలా ముగింపు అవుతుంది, చివరికి ఇది ఇలా సెటిల్ అవుతుంది అని మనకు ముందుగానే తెలిస్తే లోపల ధైర్యం ఉంటుంది. అయితే ముందుగా మనకు తెలియకపోవచ్చును. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఎదురుగా, మిమ్మల్ని గురించి ఆలోచనలు అవి ఎలాంటివి? మీరు అప్పుల్లో కూరుకుపోయారని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారని, విషం తాగేశారని, ఇలా దూరి వేసుకున్నారని. అవి కాదు ఆయన ప్లాన్స్ మన విషయమై. మనం చదువుకున్నాక చదువు పాస్ అవ్వమని, ఫెయిల్ అవుతామని, ఎన్నిసార్లు అయినా ఫెయిల్ అవుతామని. అది కాదు ఆయన ఆలోచన. ఒకసారి ఫెయిల్ అయినా మరలా జయం సాధిస్తామని, మనకి ఎందుకు పనికి రాకుండా పోతామని. కొంతమంది అభిప్రాయం, నిశ్చితమైన అభిప్రాయం అది, నేను ఎందుకు పనికిరాను. కొంతమంది తమకు తామే పెట్టుకుంటే, నేను యూస్లెస్ ఫెలో, నేను రౌడీని, నేను గ్యాంగ్స్టర్ని,
నేను ఇంకేదో ఎందుకు పనికిరాని బిరుదులన్నీ వాళ్ళు ఇచ్చుకుంటే అవే జరుగుతాయి మనకి. ఎందుకంటే మనం కోరుకుంటున్నాం కదా. దేవుడు మనకి స్వేచ్ఛ చిత్తాన్ని ఇచ్చాడు, మన ఇష్టం. నేను అలా ఉంటాను, ఓకే, యూ విల్ బీ దాట్. నేను విలన్గా ఉంటాను, ఓకే, విలన్గానే ఉంటావు. తాగుబోతానంటే ఆ తాగడంలో ఆనందిస్తాడు, ఓకే, ఎంజాయ్ ఇట్. కానీ దేవునికి మన మంచి ఆలోచనలు, థాట్స్ అండ్ ప్లాన్స్ ఫర్ యువర్ వెల్ఫేర్ అండ్ పీస్, నీకు సమాధానం, నాట్ ఫర్ ఈవిల్, టు గివ్ యూ హోప్ ఇన్ యువర్ ఫైనల్ అవుట్కమ్. నీ జీవితం చివరికి వచ్చే సమయానికి ఆశ నీలో కలిగించడం కొరకు మంచి ఆలోచనలు కలిగి ఉన్నవాడు ఆయన. మనందరి కొరకు, ఒక్కొక్కరి కొరకు, మనందరి బదులు ఒక్కొక్కరి కొరకు, ఇక్కడ ఉన్న అందరి కొరకు ఆయనకి మంచి ప్లాన్ ఉంది. మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, సమాధానం లేక కలవరంగా ఉన్నామా, ఇబ్బందిలో ఉన్నామా, లేమిలో ఉన్నామా, కష్టాల్లో ఉన్నామా, వ్యాధి బలహీనతలో ఉన్నామా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, లేదా ఏ పోరాటంలో మనం ఉన్నప్పటికీ, దేవుని వాక్యం మనం చెబుతున్న మాట ఏదనగా, దేవుడిస్తున్న వాగ్దానం ఏదనగా, ఇది మన భవిష్యత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఆయన చిత్తం, ఆయన చిత్తగించాడు. ఇంకా చాలా రిఫరెన్స్లో చూపించలేను, వీలైతే వచ్చే వారం చూద్దాం. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఐగుప్తు నుండి విడిపించి తీసుకుని వచ్చాడు. మనకందరూ తెలుసు కదా. ఎప్పుడు వారు దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తుల వారు బానిసలుగా ఉన్నప్పుడు వారు వెళ్ళిన కాలం మనకు తెలుసు. యాకోబు ముందుగా యోసేపు వెళ్ళాడు, యోసేపు తర్వాత యాకోబు సంతానంతరం పిలిపించుకున్నాడు. మొదట్లో బాగుంది, కానీ తర్వాత యోసేపుని ఎరుగని ఫరో రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా బానిసలుగా ఫరోలు మార్చివేస్తారు. ఐగుప్తు సామ్రాజ్యం వారిని మార్చివేస్తుంది. ఆ బానిసత్వంలో వారు దుఃఖిస్తే ప్రభు వారిని విడిపించుకొని మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇది మనకు బైబిల్లో రాయబడిన చరిత్ర మనకు తెలిసింది. అయితే చదవడానికి సమయం లేదు కనుక గబగబా చెప్పేసి వెళ్తున్నాను. దీని జరగడానికి కొన్ని వందల సంవత్సరాల ముందు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 15వ అధ్యాయం చూస్తామని తెలుసు. అక్కడేముంటాడు అబ్రహాము, నీ సంతానం ఐగుప్తులో వారు బానిసలుగా ఉంటారు, 404 తరాలు బానిసలుగా ఉంటారు. అక్కడి నుండి వారిని విడిపిస్తాను, వారు బాధ పెట్టిన ఆ దేశాన్ని నేను నాశనం చేస్తాను, వారి ప్రతీకారం నేను తీర్చుకుంటానని చెప్పాడు. ఇంకా అబ్రహాముకి ఇంకా ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకు ఇంకా సంతానం కలగలేదు, యాకోబు లేడు, యాకోబు సంతతి లేరు, వారు ఐగుప్తు వెళ్ళలేదు. మీరెవ్వరూ లేకముందే దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు వారు తీసుకొస్తారు. అనగా వారు వెళ్ళడం, ఆ బానిసత్వం, ఆ కష్టం అంతా కూడా దేవుని యొక్క అనుమతితో, లేకపోతే దేవుని యొక్క ఫిల్టర్ గుండా వెళ్ళింది. అది అయిన తర్వాత, కాలం అయిన తర్వాత, 400 ఆ సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారిని అక్కడ ఉంచలేదు ఆయన. దేవుడు ప్రతిదీ కూడా చాలామంది ఏమనుకుంటారంటే దైవాధీనం సర్వీస్ అంటారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సు గురించి ఇప్పుడు ఇంతకుముందు అనేవారు ఏంటో మాటగా, అదే వస్తుందో రాదో మనకి తెలియదు, దైవాధీనం సర్వీస్ అని. దైవాధీనం సర్వీస్ అంటే ఉద్దేశం ఏమిటి? వస్తుందో రాదో మనకి తెలియదు. దాని ఉద్దేశం ఏంటంటే దేవుడికి ఒక టైం ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక రూల్ ఉండదు, ఒక రైమ్ ఉండదు అని. పూర్తిగా తప్పది, సైతాన్ని మీలో కలిగజేసిన ఆలోచన అది. దైవాధీనం అది కాదు. దేవుడి వాక్యంలో మనం చూస్తే ఆయన సంపూర్తిగా కాలములను పాటించేవాడు. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు యేసు స్త్రీ యందు జన్మించాడు. అంటే యేసు పుట్టిన కాలం దేవుని యొక్క టైం టేబుల్ ప్రకారంగా ఆ రోజు వచ్చినప్పుడు, ఆయన నిర్ణయించిన తేదీ వచ్చినప్పుడు, ఆ దినమందు, ఆ సమయమందు ఆయన కాలాలు, సీజన్స్, టైమ్స్ ఇవన్నీ కూడా పాటించే దేవుడు. మన కాలాల గురించి, అవకాశాల గురించి మన క్లాసులో మీరు విన్నారు. ఆయన ఖచ్చితంగా టైం టేబుల్ కలిగిన వాడు, ఏదో యాదృచ్ఛికంగా చేసేసేవాడు కాదు, లేకపోతే ఏదో అకస్మాత్తుగా అప్పటికప్పుడు స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఏదో కలిగింది కాబట్టి ఏదో చెప్పేసాం అనే విధానం కాకుండా సమయపాలన కలిగిన వాడు ఆయన. కానీ ఈ సంవత్సరాలు ఇవన్నీ కూడా నిర్ణయించిన కాలం ఇది. అది ఇంకా ముందుకు వెళ్ళకుండా, ఆ తర్వాత కూడా వెళ్ళకుండా ఒక్క ప్రశ్న వేసి నేను ముగిస్తాను. ఇది మీరు ఆలోచించడానికి కోసం ఇక్కడితో రాపేస్తే మీకు కొంత అసంపూర్తిగా ఉంటుంది. అయితే ఒక ప్రశ్న మరలా, యేసు ప్రభు ఎప్పుడు చనిపోయారు? When did Jesus die?
అమ్మా నాకు వినబట్లేదమ్మా. 33 సంవత్సరాల క్రితమేనా? ఎన్నాళ్ళ క్రితం ఆయన చనిపోయాడు? 2033 సంవత్సరాల కాదమ్మా. ఆయన ఏ వయసులో చచ్చిపోయిన అడగట్లేదు నేను. చనిపోయి ఎంతకాలం అయింది తెలియనా? When did Jesus die? Not how old he is. How many years ago? ఇంగ్లీష్ వారికి ఎంతకాలం క్రితం? అబ్బా ఎక్కలెక్క చూశారు? 1991. అమ్మా ఏంటి? లాజరస్ గారు కరెక్ట్ చెప్పారు. అమ్మాయి అందుకుంది. 2000 సంవత్సరాల క్రితం కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఒకటి 29. మరునాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి యోహాను సంబోధించాడు. చూపిస్తేనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత ప్రకటన 5వ అధ్యాయానికి మనం వస్తే పరలోక దర్శనం. యోహాను చూస్తూ ఆ పత్రముల యొక్క సీలు ముద్రలు విప్పడానికి అర్హత లేని వాడు ఎవడు లేడు అని కనుగొని దుఃఖిస్తూ ఉంటే, ఇదిగో యోధాగోత్రం సింహం అన్నప్పుడు వెనక్కి తిరిగి చూడగా వధించబడినట్లుండిన గొర్రెపిల్ల పరలోకం మంది చూస్తాడు. ఆ తర్వాత ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఇక్కడ చూడండి, మాట కావలసింది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు అనగా గొర్రెపిల్ల ఎవరు? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అనగా సృష్టికి ముందే ప్రభువైన యేసుక్రీస్తు వధించబడ్డాడు, చనిపోయాడు. సృష్టికి ముందే. ఇది ఒక విధంగా మన ఊహలో ఆలోచిస్తే దీని అర్థం ఏమిటి? ఆదికాండం చూస్తాము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దామని, వారి బాధ్యతలు ఏమిటి, వారి డ్యూటీస్ ఏమిటి, అవన్నీ కూడా 1వ అధ్యాయం 26-28 వచనాల్లో ఆయన మాట్లాడిన సంగతి మనం చూస్తాం. అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదనగా, గాడ్ టు కౌన్సిల్. దేవుడు తాను కూర్చొని ఆలోచించాడు. అది ఎవరితో ఆలోచించాడు, మనం ఎవరితో ఆలోచిస్తాం చాలా ముఖ్యం అది. అయితే నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే, ఇంతకుముందు చాలా వివరంగా బోధించాను నెహెమ్యా గ్రంథం అంతే. నెహెమ్యా కూడా కౌన్సిల్ తీసుకుని జ్ఞాన ఆలోచన సభకు కూర్చున్నాడు. ఎక్కడనంటే అక్కడ వాక్యం రాయబడింది నెహెమ్యా గ్రంథం 5-7 వచనంలో, నెహెమ్యా టు కౌన్సిల్ విత్ హిమ్సెల్ఫ్. తనలో తానే ఆలోచించుకున్నాడు, తనలో తానే సంప్రదించుకున్నాడు. మనది ఎవరు చేయం, మనలో మనం సంప్రదించాం, ఎవరినో గబగబా ఇటు పరిగెత్తేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు కూడా కౌన్సిల్ తీసుకున్నాడు, సంప్రదించాడు. అయితే దేవుడి కౌన్సిల్ ఎవరెవరు ఉంటారు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ. అక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో మనము మన స్వరూపము మన పోలిక అన్నప్పుడు ఆ త్రిత్వం మాట్లాడుకుంటున్న మాటలను మనవి చేస్తూ ఉన్నాను. అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, సృష్టి మనుషుని చేయడం గురించి ఆలోచిస్తే, ముఖ్యంగా దేవుడు మొదటి నుంచి ఆలోచించింది ఏదనగా మనిషిని చేసినప్పుడు స్వేచ్ఛా చిత్తంతో దేవుడు మనిషిని సృష్టించాడు. అది ఆయన సంకల్పం. అది ఒకవేళ మనకు ఆ స్వేచ్ఛా చిత్తం ఇవ్వకుండా సృష్టించి ఉంటుంటే దేవునికి తలనొప్పి లేదు, మనకి తలనొప్పి లేదు. ఇది దేవునికి మనందరికీ తలనొప్పి ఎదురుగా మనలో ఉన్న నా ఇష్టం, స్వేచ్ఛా చిత్తం అనగా మన ముందున్న దాన్ని చూచి ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగిన ఆ స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఇచ్చినప్పుడు ఆ కౌన్సిల్లో వారు ఆలోచిస్తున్నప్పుడు, ఒకవేళ మనం ఇచ్చిన స్వేచ్ఛా చిత్తాన్ని మనకు వ్యతిరేకంగా ఉపయోగించి మన మీద తిరుగుబాటు చేస్తే ఏం చేస్తాం? మనలో ఒకరు మరణించాలి.
వారిని విమోచించడం కోసం మనలో ఒకరు మరణించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినమందు చెప్పాడు, నేను మరణిస్తాను. మన ఏళ్ళ వారు వ్యతిరేక విరోధంగా ప్రవర్తిస్తే, పాపం చేస్తే, వారి క్షమాపణ నిమిత్తం, వారి రక్షణ నిమిత్తం నేను చనిపోతాను అనగానే దేవుడు ఓకే అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత మనం సృష్టించాడు. ఆయన యేసు మరణించిన తర్వాత లోకాన్ని అంతటినీ కూడా సృష్టించాడు ఆయన. దాని తర్వాతే అనగా సృష్టి జరగక మునిపే ఆయన మరణించినాడు. చూడండి 13వ అధ్యాయం, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. అది చేసి ముగించిన తరువాత మనం సృజించి మనం పాపం చేయడం, పాప పర్యవస్థను అనుభవించడం, ఇన్ని వేల సంవత్సరాలు గతించడం, ప్రభు లోకానికి రావడం, ఆయన మరణించడం, ఇదంతా ఇంతకుముందు జరిగిన దానికి ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది. దాని మధ్యలో అబ్రహాముకు దేవుడు బయలుపరిచాడు, ఇదిగో నీ కుమారుని బలివు. ఆ కుమారుని బలివ్వడం ద్వారా దేవుని కుమారుని బలివ్వడం సంగతిని ముందుగానే ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఒక హోప్ కలుగు చేయడం కోసం దేవుడు చేశాడు. కనుక అన్ని విషయాలు, మన రక్షణ మొదలుకొని మనకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆయన చేసి ముగించాడు. కనుక అధైర్యపడవద్దు, నిరాశపడవద్దు, పిరిగితనం చెందవద్దు, మరి ఇది మన వల్ల కాదు అనుకోవద్దు. ఏదైనా సరే, ఎందుకనగా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన గురించి మంచి ఆలోచిస్తాడు, శ్రేష్టమైనది ఆలోచిస్తాడు తప్ప మనం నాశనం అయిపోవాలని, పాడైపోవాలని, దిక్కులేని వరంగా ఉండాలని ఎంత మాత్రం కూడా ఆయన ఆలోచన. ఎంతమందికి ఉంది నమ్మకం? నన్ను దిక్కులేని వాడిగా ఉంచాలనుకుంటాడండి, నన్ను పేదోడిని చేసి ఆయన ధనవంతుడిని చేశాడు, నేను ఎక్కడైనా ఆయన అక్కడే. కాదండి, ఆ నమ్ముకున్న వారందరినీ ఏమన్నాడు? ఏంటరా తలకి గట్టిగా చెప్పడు, భయపడుతున్నారు ఎందుకు? తోకలా మీరు? తోకలా? ఎంతమంది తోకలాగా ఉండే ఇష్టం? ఒకరు వెనకాల ఒకరు తోక, కొంతమంది తోకలు కాదు. మనం నన్ను నమ్ముకున్న వారిని తలగా చేస్తాను, నా ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రము కూడా నేను త్రోసివేయను. నీకు ఇది కాదు అనేవాడు కాదు. మన కనాను స్త్రీ గురించి చెప్పారు ఆయన, సైరోఫెనీషియన్ ఉమెన్. ఆ మంచి ప్రభువా ఇవి నీది కాదు అన్నాడు. మీరు కుక్కలు అంటే ప్రభు, కుక్కలు కూడా బల్ల మించి పడ్డాయి తింటాయి కదా. అది ఈరోజు నూతన నిబంధనలో మనం ఎవ్వరము కూడా కుక్కలము కాదు. మనం ఎవరు? వారసులం. ఇంక చెప్పడం టైం లేదు, కానీ ప్రార్థన బంధువులు మనం చూస్తాం, ప్రవక్తలు, వాగ్దానములు, ఆశీర్వాదములు అన్నీ ఎవరివి? వారివి. అంటే ఇశ్రాయేలు జనాంగం, యూదులవి. కానీ ఈరోజు నూతన నిబంధనలు అనుకున్న ఆధిక్యత ఏదనగా ఇశ్రాయేలులతో పాటు ఏకవంశముగా, ఏక జనాంగముగా మనం చేసి, ఇంకా ప్రవక్తలు ఎన్ని సంగతి అలాగ ఉంచండి. ఎక్కడ మొదలు పెట్టారంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదములు మనం పాలి భాగస్తున్నాం. అబ్రహాము కన్నా వాగ్దానం మొదలుకొని ఆ తర్వాత ఏ వాగ్దానం, ప్రవక్తలు ఏం వాగ్దానం చేశారు, నూతన నిబంధనలో ప్రభు ఏం వాగ్దానం చేశాడు, వాగ్దానాలన్నీ కూడా మనమే. మన ఇశ్రాయేలు యొక్క ఆధిక్యమైన స్థితిని మనం చేరుకున్నాం. కనుక మనలో ఇప్పుడు ఏం కావాలి? విశ్వాసం కలగాలి, కరెక్ట్గా చెప్పారు ఎవరో. కానీ తర్వాత ఇంకా ఆ విశ్వాసం, నమ్మకం రెండో అదే కలిగి, ఇంక తర్వాత ఏం చేస్తాము అది మానేయండి. ఎలాంటి పరిస్థితి అయినా సరే నా సాక్ష్యమే చెప్పగలను మీకు, దేవుడు అద్భుతం చేశాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఎలాగూ ఆయన చింతపడిన సమయంలో అద్భుతాలు చేస్తున్న దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏ సమస్య చెప్పండి, మీకు పెళ్లి కావట్లేదా? ఎందుకు జ్ఞాపకం వచ్చింది నాకు. తలానికి వెళ్ళిపోతుందా నాలాగా? నా పెళ్ళి అయిపోయిన పిల్లలు మనం తాతను నేను, నాకు ఆ సమస్య లేదు. కానీ కొంతమంది వెళ్ళిపోతున్న పెళ్ళి కాలేదు. మీకు ఉందా సమస్య? ఆశతో ఉండండి, ఎదురు నన్ను ఎవరు చేసుకోరండి, ఓకే, గాడ్ బ్లెస్ యూ, అలాగే జరుగుతుంది. నాకు పెళ్లి జరగదని నేను చూడలేను, అలాగే జరుగుతుంది, అలాగే అనకండి. ముఖ్యంగా పెళ్లి కాని వారు యూత్ మీటింగ్స్ రండర్రా, అక్కడ అమ్మాయిలు వస్తారు. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న రోజుల్లో చాలామంది అమ్మాయిలు బైబిల్ కాలేజీకి వచ్చేవారు. ఎందుకో తెలుసా? పాస్టర్లు చేసుకుందాం. ఎందుకంటే పాస్టర్ మంచోళ్ళు, తాగరు, చెడు చేయరు, పాపం చేయరు, వాళ్ళు చేసుకోవడం కోసం వచ్చేవారు. ఇద్దరు కలిసి
సేవ చేశారు తర్వాత సంగతి, కానీ మంచి భర్తల కోసం వచ్చేవారు. రండి, అన్ని కూడికలు రండి, మీటింగ్స్కి రండి, ఉపవాస కూడికలు రండి, అన్నింటిలో పాలు పొందండి, దేవుని సహాయం వేడండి. మీతో కలిసి మేము ఏకీపిస్తాం, ఆ విశ్వాసాన్ని జోడిస్తాం. గొప్ప భవిష్యత్తు కొరకు అందరం పాటుపడదాం, ప్రయాసపడదాం. మన భవిష్యత్తు అంతా ఆయన చేసి ముగించాడు. అందులో వెళ్ళవలసిన బాధ్యత మనదే. ముఖ్యంగా ఇశ్రాయేలీలు పోయిన వారు విన్నాం, 40 సంవత్సరాలు అరణ్యంలో రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? వాగ్దానం పంచుకొచ్చారు, అడుగు వేస్తూ లోపలికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఏమన్నారు? మా దృష్టికి మేము పెడతాం, వారి దృష్టికి మేము పెడతాం. మన గురించి మనం ఏమనుకుంటామో అందరికి అలాగే కనబడతాం. అది మనం అర్థం చేసుకోవాలి. దాంతో వాళ్ళు 12 మందిలో 10 మంది ఈ మాట చెప్పారు, మెజారిటీ ఆ మాట చెప్పారు. మైనారిటీ 2 మాత్రం మనం వెళ్ళగలము, మన శక్తి చాలును, మన బలము చాలును, కాలేబు యెహోషువ అన్నారు. వారిద్దరు లోపలికి వెళ్ళారు. మిగతా 10 మంది అక్కడిక్కడ చనిపోయారు. ఆ మాటను విశ్వసించిన ఆ జనాంగములు అందరూ కూడా అరణ్యములో ఏమయ్యారు? బైబిల్ వాడిన మాట అది, చనిపోలేదు, వాళ్ళు ఏమైనా రాలిపోయారు. భయంకరమైన మాట అది. చావు చనిపోవడం కొంచెం మర్యాద ఉంది, కానీ రాలిపోయారు. అక్కడ రాలిపోయిన పరిస్థితి మనకి ఎవరికి కలగకూడదు. మనందరూ కూడా దేవునికి వాగ్దానం చేసి మన గురించి ఆయన ప్రణాళికలో, ఆయన ప్లాన్స్లో మనందరూ ప్రవేశించాలని, అందులో మనం ఆనందించాలని, మన శ్రేష్టమైన భవిష్యత్తు మన కొరకు దేవుడు నిర్ణయించాడు కనుక ప్రభు సందేశం మనందరూ వీడికి ఆశీర్వదించాడు.